మాస శివరాత్రి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏంటి? మహాశివరాత్రి విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. అసలు శివరాత్రులు ఎన్ని రకాలు, వాటి ప్రత్యేకత ఏంటి, మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం మాఘమాస బహుళ పక్ష రోజు 2025లో ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రిని జరుపుకుంటాం. శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారని ప్రముఖులు చెబుతున్నారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటారు. పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోష వేళ శివుని అభిషేకించి బిల్వదళాలతో పూజించాలి. ఆ రోజున శివాలయాలలో దీపం వెలిగించడం వలన విశేష ఫలితము లభిస్తుంది. ఉపవాసము, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ముఖ్య విధులు. అసలు శివరాత్రి ఎన్ని రకాలు? శివరాత్రి 5 రకాలు. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. ఉపవాసం భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాలలోనే త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయాలి. భోగానందాన్ని విస్మరించి యోగానందవస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నిలుపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయటమే మహాశివరాత్రి అంతర్యం. మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిరూపణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసాలకు సంకేతాలు అని ప్రముఖులు తెలియజేశారు. శివుడు అభిషేక ప్రియుడు కావున మాస శివరాత్రులు, మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకాలు, శివార్చనలు, బిల్వార్చనలు జరపటం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయమున ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినటాన్ని నక్షత్ర వ్రతం అంటారు. సోమవారం ఇందు ప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రవచనము. 16 సోమవారములు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవటమే కాక సర్వాభిష్టాలు నెరవేరుతాయని పెద్దలు తెలియజేశారు. ఒకనాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము ఇద్దరి మధ్య తలెత్తింది. ఆ వాదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు మధ్య మిరుముట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడుతుంది. ఆ లింగంలోని శివుడు బయలువెడి ఈ లింగం ఆది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాను అంటాడు. ఆ లింగం యొక్క మొదటి స్థానం, చివరి స్థానం ఎవరు గుర్తుపడతారో వాళ్లే గొప్ప అని చెప్తా అంటాడు శివుడు. దానికి సరేనంటూ బ్రహ్మ హంసవాహనదారుడై ఊర్ధ్వముఖంగా అంటే పైముఖంగా బయలుదేరుతాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగ మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా అంటే కింది వైపునకు బయలుదేరుతాడు. అంటే చెరోవైపు వెళ్తున్నారనమాట. వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. ఆ లింగ సమయంలో బ్రహ్మ శివలింగం పైభాగం నుండి రాలుతున్న కేతకీ పుష్పాన్ని చూశాడు. అతను కేతకీ పుష్పంతో, నువ్వు పైనుండే వస్తున్నావు కదా,
నాకొక సాయం చేయాలి, నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. దానికి కేతకీ పుష్పం సరే అన్నది. ఇద్దరూ కలిసి కిందికి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. ఆయన మాట తీసేయలేక గోమాత సరేనంటుంది. లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా, నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో చూశాను, దానికి ఈ కేతకీ పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు. శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెబుతుంది. అదేవిధంగా గోమాతను అడగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది, తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు. విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయనకు నిజాయితీకి మెచ్చి విశ్వవ్యాపకత్వము అనుగ్రహిస్తాడు. అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణకోటిని రక్షించే భారము, భోగ మోక్షములను ఇచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు. బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు. బ్రహ్మని శపించేసరికి బ్రహ్మ కోపం వచ్చి శివుణ్ణి సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు. ఆ సహ్యాద్రి పర్వతంలోని శివలింగమే త్రయంబకేశ్వరుడు. ఇదే లింగోద్భావ కథనం. అష్టాదశ పురాణాలలోని కూర్మ, వాయు, శివ పురాణాలలో ఈ కథ చెప్పబడిందని ప్రముఖులు తెలియజేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపము అయినప్పటికీ శివరూపము సనాతనము. ఇదియే సకల రూపములకు మూలము. శ్రీహరి మహాదేవుని వామభాగము నుండి, బ్రహ్మ దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యను. సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు, ప్రకృతి పురుషులకు అతీతుడు, నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక ధృవ వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రి నాడు శివాలయంలో శివుని వెనక దాక్కుంటాడు. కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీయపు కొంగులను చించి ఒత్తిగా చేసి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావిస్తాడు. తెల్లవార్లు ఆ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుళ్ళీలుడై నడిచిన శివరాత్రి నాడు దైవ సన్నిధిలో ఉపవాసము, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్యం ఫలితం దక్కింది. మరి జన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దాముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించాడు. ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసకుడుగయ్యాడన్న కథ బద్రీనాథుడి కాశీఖండంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలియజేశారు. శ్రీరాముడు లంకపై దండెత్తే ముందు సాగర తీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకత లింగం క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన 10 తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడికి శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివి అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శు అంటే శివుడని, వి అంటే శక్తి అని శివపద మణిమాల చెబుతుంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివలింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివుడిని
పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణం చేస్తారు. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెళ్ళు బిక్కిన వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరళాన్ని తన గళాన మింగి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. నిర్ణయ సింధులోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం గురించి ఉంది. మార్కండేయుడు, నత్మరుడు, శిర్యాలుడు, చిరుతండరంవి, తిన్నడు, షణ్మకుడై, శక్ననైనారు, అక్క మహాదేవి, బెజ్మ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తి గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయని ప్రముఖులు తెలియజేశారు. శివరాత్రి నాడు చేయకూడని తప్పుల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన చేయకూడని తప్పులు తెలుసుకొని శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు పొంది సంతోషంగా ఉండవచ్చు. మరి ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. మాఘమాస శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26, 2025 వచ్చింది. శివరాత్రి నాడు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మంచిది. ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ కూడా చేస్తారు. శివరాత్రి నాడు కష్టాల నుంచి బయటపడడానికి, ప్రతిరోజు ఎదుర్కొనే బాధల నుంచి గట్టెక్కడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. అలాగే మహాశివరాత్రి నాడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయాలి. ప్రతి భక్తుడు ఈరోజు శివారాధనలో మునిగిపోవాలని అంటారు. ఈరోజు మంచి జరగాలంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి నాడు వీటిని పాటించినట్లయితే శివుని అనుగ్రహంతో సకల శుభాలు పొందవచ్చని చెబుతారు. మహాశివరాత్రి ప్రత్యేకత శివపురాణం, స్కందపురాణం, లింగపురాణం వంటి గ్రంథాలలో విశదీకరించబడింది. ఈరోజు శివుడు పార్వతీదేవితో కలిసిన శుభదినంగా, శివతత్వాన్ని తెలుసుకునే అత్యుత్తమ సందర్భంగా కూడా భావిస్తారు. శివుడిని అర్చించడం అంటే జీవుని లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం, పరమశివుడి అనుగ్రహాన్ని పొందడం అని భక్తులు నమ్ముతారు. ఈరోజు విజయ ఏకాదశి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం, శుక్లపక్షం ఏకాదశి తిథులు భగవంతుడు విష్ణువునకు అంకితం. విజయ ఏకాదశి రోజు వివిధ విధి విధానాలతో విష్ణువు, లక్ష్మీదేవి పూజలు చేస్తే మంచిది. ఫ్రెండ్స్, శివుని గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.